హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. ఈలోగా మీరు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ గురించి చూడకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో ఉండండి. నన్ను ఎంకరేజ్ చెయ్యాలి కదటండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, జగన్ ఇచ్చిన ఉత్సాహంతో 2-3 నెలలుగా దాక్కున్న పేరుని నాని, కొడాలి నాని ఇప్పుడు బయటగా అనిపిస్తున్నారు. పేదల బియ్యం బొక్కేసిన పేరుని ఇప్పుడు కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళిన ఒక అప్పటి సహచరుడు వల్లభనేని వంశీని కలవడానికి జైలుకి వెళ్ళాడు. పాపం ఊహించనంత మీడియా నుంచి సహకారం రాకపోవడంతో పేరుని నాని నిప్పు తొక్కిన కోతిలాగా గెంతుతా ఉన్నాడు. ఇదిగో పేరుని ఏం చెప్పాలని వచ్చావో చెప్పు. ఈరోజు వల్లభనేని వంశీ గారిని కలవటం జరిగింది. వంశీ ఏమైనా స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళాడా? ఒక్కొక్కడు వచ్చి తెగ పరామర్శిస్తా ఉన్నారు. ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి ఇవాళ చెప్పకూడదు తింటున్నాడు తప్ప ఆయన ఓడబీకిందేమీ లేదు పేరుని. అంతేలే, యాదవులకు యాదవులై తోడుగా ఉండాలట. మా నాయన చిన్నప్పుడు చెప్పేవాడు, రేపటి రోజున నిన్ను బొక్కలో వేస్తే ఇట్లాంటి యాదవుల్లో సన్నాసుల్లో వచ్చి పరామర్శించాల్సి నీ తప్పేమీ లేదు. ఎంతకీ వంశీ జైల్లో ఎలా ఉన్నాడు? ఫుడ్ బెడ్ బానే ఉన్నాయటనా? జైల్లో నేల మీద పడుకోవడం ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. జైల్లోనే ఏదైనా గట్టున్నటువంటి లేదా అరుగులాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే వెన్నుపూసలో వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వంశీ గారి కేసులో పోలీసు శాఖ, పోలీసు అధికారులు మరి ప్రత్యేకించి ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులు కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఇదిగో పేరుని పక్కన ఆడంగులు ఉన్నారని పోలీసుల గురించి టంగ్ స్లిప్ అయి మాట్లాడుకు. రేపటి రోజున ఇదిగో నిన్ను ఇక్కడ వేస్తారని టాకు. నువ్వు ఇప్పుడు పోలీసులు ఏమైనా అనకూడని మాటలు అంటే రేపటి రోజున నీకు కొండ కోటింగ్ తప్పదు. ఏంది వంశీ కటిక నేల మీద పడుకోలేకపోతున్నాడా? పట్టు పీతాంబరాలు తెప్పించేయమంటావా? లేదంటే స్ప్రింగ్ కాట్ ఏమైనా అరేంజ్ చేయమంటావా? చేసింది యాదవ పని, అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు. నువ్వు కూడా ఎప్పటి నుంచి నేల మీద పడుకోవడం అలవాటు చేసుకో. రేపటి రోజున ఈ అనుభవాలే పనికొస్తాయి. రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడం కోసం, వారిని మానసికంగా ఆనందింపజేయటం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే, 10వ తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టుచే సమన్లు ఇవ్వబడే కోర్టుకు హాజరై నాచే తప్పుడు కేసు పెట్టించారని చెప్పిన అతను జడ్జి గారికి చెప్పుకుంటే 11వ తారీఖున ఆ సత్యవర్ధన్ మీద, వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ 5 కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద, వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు. సూడు పేరుని ఏం జరిగిందో నువ్వు చెప్పక్కర్లా. మొన్న జగన్ రెడ్డి గావు కేకలు పెట్టిపోయాడు కదా, అందరూ విన్నాం. మళ్ళీ నీ సన్నాయి నొక్కులేంది చెప్పు కర్ణ కఠోరంగా. వెనకడికి నీలాంటిదే పతివ్రత అని నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించేసుకుని రోజు అర్ధరాత్రులు గోడ దూకుతా ఉండట. అలా ఉంది నువ్వు చెప్పేది. అక్కడ వంశీ అతి తెలివికి పోయి అడ్డంగా దొరికిపోయాడు. మళ్ళీ నువ్వు అదేదో సోది చెప్తావేంది? ఇప్పుడు ఏమంటావు? జడ్జి గారి సాక్ష్యాధారాలు వినకుండానే సదరు వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ విధించారా? ఈ ఒక్క మాట చెప్పు దమ్ముంటే చూద్దాం.
12వ తారీఖున సత్యవర్ధన యొక్క అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని, కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు. దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ అన్నగారు అనేటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు. దాంట్లో మా తమ్ముడి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఎవరో చూశారంట, ఎవరో ఎక్కించుకెళ్ళారంట, బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు, జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు, వంశీ అనే అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట. ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్నీ పెడతారు. కానీ ఆ ఫిర్యాదు మేరకు ఆ సెక్షన్లు వర్తిస్తాయా అంటే పొరపాటును కూడా వర్తించవు. అంటే ఒక తప్పుడు కేసు బనాయిస్తారు. మళ్ళీ దాంట్లో సాక్ష్యం ఎవడయా అంటే 11వ తారీఖు సత్యవర్ధన్ వంశీ మీద ఫిర్యాదు ఎవడు చేశాడో వాడే వాళ్ళ అన్నయ్య పెట్టిన కిరణ్ పెట్టినటువంటి వంశీ మీద పెట్టినటువంటి కేసులో అతను సాక్ష్యం. అబ్బా మళ్ళీ అదే సుధా, అదే క్యాసెట్ వేస్తా ఉన్నావా పేరుని? నీ తొర్రి పళ్ళ సందుల్లో నా చేతికర్రా. మీరు కేసే లేని కేసులో 53 రోజులు పెద్ద ఆయన జైల్లో పెడితే లేని తప్పు కిడ్నాప్ కేసు బుక్ అయ్యి పక్కాగా సీసీటీవీ సాక్షి ఉన్నా కూడా ఇటా బుకాయించడం ఏమీ లేదు, ఏమీ బాగోలేదు. కొత్త మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు పేరుని. అది వాళ్ళ చిన్నపిల్లోడిని ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా వంశీ గారి కుటుంబం కోర్టుల్లో ఛాలెంజ్ చేయబోతున్నారు. సార్ మీ పైన కూడా ఒక కేసు నమోదు చేశారు, గుంటూరు జగన్ గారి పర్యటనలో ఉన్నారని. సో ఈ కేసుని అట్లా ఉంది సార్, మీరు కూడా లేరని చెప్తున్నారు. మొన్న గుంటూరు మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అంటే రైతుల్ని పరామర్శించి రైతుల్ని యొక్క స్థితిగతులు తెలుసుకుని వాటన్నిటినీ ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఆయన వెళ్ళిన దాంట్లో ఆ రోజు నేను మచిలీపట్నంలో ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు మరణిస్తే ఆ పరామర్శల్లోనూ, అలాగే మచిలీపట్నంలో కొన్ని పూరిపాకలు దుర్మార్గంగా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాటి గురించి పోట్లాడటానికి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాళ్ళ తరఫున మాట్లాడటానికి మున్సిపల్ కమిషనర్కి వెళ్ళటం, ఆ కార్యక్రమాలన్నింటిలో ఉన్నా నేను. కానీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో వాడినల్లా తప్పుడు కేసులతో బెదిరించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనే నా మీద నిన్న గుంటూరులో పెట్టినటువంటి కేసు కూడా. మీరంతా క్రియాశీలకంగా ఉండి మాత్రం పీకిందేంటి చెప్పు? అయినా నిన్ను బోకలో దోయడానికి పోలీసులకు ఎంతసేపు చెప్పు? నిన్ను కాడ్డాయిర్ మీద తానుకుంటూ బాందర్లో నడిపించిన పెద్దగా జనం పట్టించుకోరని కూటమి నేతలే చెబుతున్నారు కదా. ఇది నా మాట కాదయ్యో, తొర్రిపళ్ళనా అని కూటమి నేతలు అంటున్నారు. ఇవన్నీ సరేనబ్బా, అసలు ఏంది నీ బాధ అది చెప్పు ముందు. మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ భార్యలు, కొడుకులు, కూతుర్లు మొత్తం ఫోన్ నెంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, అట్లాగే గ్రామస్థాయి నాయకులు, బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యలు ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? అంటే పార్టీలో తిరిగితే కనుక నీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తామని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తాకి, లేదా ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో చంద్రబాబు గారు చుట్టమంట ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు, రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఒక 17 మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక ₹1,00,000 నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇది కదా నీ అసలు బాధ. నీ ఫోన్ ట్యాపింగ్ అయితే పర్లేదులే, అన్ని ఊడిపోయి కాళ్ళు జాబ్ పడుకున్నవాడు నీకేమవుతుంది చెప్పు. కానీ ఆ అంబటి గోరింట్ల మాధవులు ఫోన్లు ట్యాప్ చేస్తే చీకట్లో చిత్తకోటలు కాల్చే వస్తాయి కదా. అమ్మో, పేరుని ఆ దారుణాలు ఎన్ని బయటకు వస్తాయోనని ముందు నాకు భయంగా ఉంది. ఆ మాధవ్ వీడియో కాల్స్ మాట్లాడొద్దని చెప్పు. ఒకవేళ మాట్లాడి శుభ్రంగా ఒంటి నిండా బట్టలు కప్పుకుని మాట్లాడి సావమని చెప్పు. ఇంకా అంబటి గంట అరగంట బేరాలు ఏమో ఆడొద్దని చెప్పు. నువ్వే చెప్పగలవు, అంతా అయిపోయినోడివి, కాళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చినోడివి. నువ్వే వాళ్ళిద్దరికి సర్ది చెప్పాలా. మీరంతా శ్రీరెడ్డికి శ్యామలకి కూడా
ఫోన్లు చేయకండి. చేపలం ఏ పొట్లో ఏ బాగుంటుందో అని చేత ఇదిగో జాగ్రత్త వహించడం మంచిది. శివరాఖరుగా ఏం చెప్తావు చెప్పేళ్ళు. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తాను. నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాల నానిని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. ఇదిగో ఇదే ఇలాంటి మాటలే మాట్లాడేటప్పుడు ఇప్పుడు వల్లభనేని వంశీ దోమలతో కబడ్డీ ఆడుతున్నాడు, నీ గుంట నువ్వు తవ్వుకుంటున్నానంటే నేనేం చేస్తాను. త్వరలో రెడీగా ఉండు, అరదండాలు వేసుకుని వంశీ పక్క సెల్లో కూర్చోవడానికి. ఇద్దరు జైలుసలు ఎన్నున్నాయో లెక్క పెట్టుకోవచ్చు అన్నట్లు ఆ కొడాల నానిగాడికి కూడా గోడ్ల సావుడు వదిలి రమ్మని చెప్పు. ముగ్గురు మూలనున్న ముసలమ్మల జైల్లో కబుర్లు చెప్పుకోవచ్చు. ఇక పో, వెళ్ళి ఆ పని మీద ఉండు. పోవయ్యా.